హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్క్ క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దాన్ని కొద్దిగా డెమో చూపిస్తాను, చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది. అక్కడ చూడండి, మీకు నచ్చుతుంది. వీడియోని అయితే ఒకసారి చివరి వరకు అయితే చూడండి. మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీని ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీని ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళండి. డిఫాల్ట్గా ఫిల్ అని ఉంటుంది, ఈ ఫిట్ స్క్రీన్ ఉంటుంది, ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఈ డ్యూరేషన్ అయితే ఫోటో డ్యూరేషన్ ఒక 6 సెకండ్ల వరకు ఉంచండి. బ్యాక్ వచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళండి. వీళ్ళైతే ఒక 5-7 ఫొటోస్ వరకు అయితే తీసుకోండి. తీసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటో ఒక సెట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫోటోని అయితే కరెక్ట్ సెంటర్లో వచ్చేలాగా చూడండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోను కూడా అట్లనే సేమ్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెంటర్లో వచ్చేలాగా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోలు అన్నీ సేమ్ అలాగనే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇవన్నిటిని అయితే అడ్జస్ట్ చేశాక మీకు చూపిస్తాను. అయితే ఫోటోలు అన్నీ నేను అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫోటోకి మధ్యలో లింక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఒకటి ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇది దీని మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పక్క దాని మీద ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్వి సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లనే 1 by 1 అదే ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. అన్ని మొత్తం అయితే ట్రాన్సాక్షన్స్ అన్నీ అప్లై చేశాను నేను. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రాన్సాక్షన్స్ 1 సెకండ్ ఉంచండి. ఇది ఇవన్నీ సేమ్ అట్లే ఉంచండి 1 సెకండ్. ఓకే, స్టార్టింగ్ రండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. సైడ్కి ఫ్లిప్ చేయండి. ఈ చివరిని ఉంచండి. ఈ చివరిని బట్టి ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేసేయండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇంకోటి కూడా ఇస్తాను, వాటికి వీడియో అది కూడా తీసుకోండి. దీన్ని కూడా ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఓకే, ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసి దాంట్లో ఉంచండి. మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒకటి గ్రీన్ స్క్రీన్ ఇస్తాను వీడియో, అది తీసుకోండి. దీన్ని అయితే ఈ ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా ఇట్లా జరుపుకోండి వీడియోను. ఇక్కడ కిందికి వెళ్తే క్రోమాకి అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏది ఎనేబుల్ చేయండి. ఈ కలర్లోకి వెళ్ళి ఈ గ్రీన్ స్క్రీన్ ఎంచుకోండి. ఇది కొద్దిగా ఇదైతే కీస్ అడ్జస్ట్ చేయండి.
ఓకే. మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి అయితే వీడియో ఇస్తాను మీకు ఇట్లాంటివి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ స్క్రీన్లోకి పోయి ఫుల్ వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. మల్టీప్లై చేయండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి రెడ్ లైన్ ముందుంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. తీసుకొని ఇక్కడ కిందికి వస్తే ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకైతే ఆడియో వేరే అయిపోతుంది. ఇప్పుడు ఇది డిలీట్ చేసింది. ఓకే. ఒకసారి అయితే ఈ వీడియోను కరెక్ట్ వచ్చిందో లేదో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, ఏదైతే ఇక్కడ వరకు ఉందో కరెక్ట్ చూడండి. ఈ పార్టికల్ వీడియో ఉంది కదా, చిన్నది పార్టికల్ వీడియో కరెక్ట్ తీసుకోండి. నేను పైన ఈ ఫోటోలు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. కత్తి సింబల్ మీద ట్యాప్ చేసి టిమ్ టు రైట్ చేసేయండి. ఈ లాస్ట్ ఫోటోను డిలీట్ చేసేయండి. ఈ వీడియోని అయితే సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.